ఏంటంటే మేము మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. చదువు వ్యవసాయం మీద మాకిద్దరికి మా తక్కువ. మా నాన్న గాని, మా తాతల దగ్గర నుంచి వ్యవసాయం. హ్మ్. మేము కూడా వ్యవసాయం చేసినాం. నేను చేపిచ్చేది వెళ్లి పొలాల దగ్గరికెళ్ళి. ఈవిడకు ఆ వర్క్ చేయకపోయేది. ఈవిడ ఇంట్లో సారీస్ బిజినెస్ పెట్టుకొని లేడీస్‌కి సంబంధించినవి పెట్టుకొని మేము షాప్ చూసుకునేది. హ్మ్. నేను వెళ్ళి వ్యవసాయం పనులు చేపించుకొని వచ్చేది. అయితే మేము ఇట్లా కష్టపడుతున్నాం కదా! అంటే ఇదే వ్యవసాయం చేయడము, ఇట్లా చేయడము. మా పిల్లలు మాలాగా వ్యవసాయం చేయకూడదు, హ్మ్. కష్టపడకూడదు అని ఒక ప్లానింగ్ తోటి, ప్రణాళికతోని వాళ్ళని చదివిపించాం చిన్నప్పటి నుంచి. ఓకే. ఇట్లా చేయాలి వీళ్ళను. మంచి హ్మ్. హై లెవెల్‌లో, మంచి పొజిషన్‌లో ఉండాలి అని ప్లానింగ్ తోటి ఇప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాకే ప్లాన్‌తోని చేసుకొచ్చినాం. ఏదేమైనా అప్పటి నుండి మాకు స్టడీ వాళ్ళకు తక్కువ కాబట్టి వాళ్ళనన్నా మంచిగా మా చదివియాలని. నాన్న, మా హ్మ్. అమ్మ నాన్న నమ్మంలోనే చదివించుకోలేకపోయిండ్రు. అంటే వాళ్ళకప్పుడు తెలియదు. చదువు విలువ తెలియదు. హ్మ్. మాకు తెలుసు. కాబట్టి మేము వీళ్ళను బాగా చదివించినాం. మంచి పొజిషన్‌లో ఉండాలనుకున్నాం. అనుకున్నట్టుగానే వచ్చిర్రు, ఉన్నారు. గ్రేట్. బాగానే హ్మ్. ఉన్నారు.